సంసార బంధాలు త్యజించి ఆహార పానీయాలు విసర్జించి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేస్తే తప్ప భగవంతుని దర్శనం కాదు అనే వాదానికి భిన్నంగా వృత్తిలోనే దైవాన్ని చూసుకుంటూ దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తూ దైవాన్ని స్మరిస్తూ ఆ భగవంతుడు పెట్టే పరీక్షలను సహనంతో తట్టుకొని చివరికి ముక్తి పొందిన భక్తుడి కథ చక్రధారి చిత్రం. ఆ పాండురంగ విఠలుని భక్తుడు గోర. కుండలు చేయడం అతని వృత్తి. ఆ పాండురంగడి నామం స్మరిస్తూ ఆడుతూ పాడుతూ కుండలు తయారు చేస్తుంటాడు. గోరాకు ఏకైక సంతానం వీకు. ఒకరోజు గోరా భార్య లక్ష్మి ఏదో పని మీద బయటకు వెళుతూ భర్త దగ్గర పిల్లాడిని వదిలి వెళుతుంది. భక్తి పారవస్యంలో ఒళ్ళు మరచి పాడుతూ మట్టి తొక్కుతున్న గోర తన కాళ్ళ కింద కొడుకు వచ్చిన సంగతి గ్రహించకుండా మట్టితో పాటు కొడుకుని కూడా తొక్కేయడంతో ఆ పిల్లాడు మరణిస్తాడు. గోరా భక్తికి మెచ్చిన పాండురంగడు అతని ఇంట్లో పనివాడిగా చేరి ఆ కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలతో ఈ సినిమా ఉంటుంది. మహాభక్తుడు గోరా కథతో మొత్తం 3 చిత్రాలు వచ్చాయి. కన్నడంలో 2 సార్లు, తెలుగులో 1 సారి. తొలిసారిగా 1949లో కన్నడంలో గోరా కథ భక్త కుంభార పేరుతో వచ్చింది. కన్నడ నటుడు హోనప్ప భాగవత నటించి నిర్మించిన చిత్రం ఇది. సినిమాకు సంగీత దర్శకుడు కూడా ఆయనే. బొమ్మన్ డి ఇరానీ దర్శకత్వం వహించారు. పి పుల్లయ్య సహాయ దర్శకత్వం వహించారు. పండరీబాయి, లక్ష్మీబాయి హీరోయిన్లుగా నటించారు. శోభనాచల పతాకంపై ఎన్నో చిత్రాలు నిర్మించిన మీర్జాపురం రాజావారు, ఆయన సతీమణి నటి కృష్ణవేణి గోరా కథను కన్నడ కంఠీరవ రాజ్కుమార్తో తీయాలని ప్రయత్నించారు. ఆ సమయంలో రాజ్కుమార్ చాలా బిజీగా ఉన్నారు. విసుగు విరామం లేకుండా ఆయన డేట్స్ కోసం ప్రయత్నించి చివరికి 9 ఏళ్ల తరువాత సంపాదించారు. హన్సూర్ కృష్ణమూర్తి భక్త కుంభారా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్కుమార్ కృష్ణమూర్తి కాంబినేషన్లో వచ్చిన 8వ చిత్రం ఇది. 1974లో వచ్చిన ఈ సినిమాలో లీలావతి హీరోయిన్. రాజ్కుమార్ కొడుకుగా బేబీ శ్రీదేవి నటించింది. ఆమెకు ఇదే తొలి కన్నడ చిత్రం. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్లో తీస్తే 4 లక్షలు, కలర్లో నిర్మిస్తే 5 లక్షలు అవుతాయని మొదట బడ్జెట్ తయారు చేశారు. కానీ కలర్లోనే తీయడానికి నిర్ణయించుకున్నారు మీర్జాపురం రాజా. అయితే అనుకున్న బడ్జెట్కు ₹1,00,000 ఎక్కువే అయింది. భక్త కుంభారా నిర్మాణం కోసం ఎంతో తప్పించిన మీర్జాపురం రాజా చివరకు దాని విడుదల చూడకుండానే కన్నుమూశారు. ఆయన మరణించిన మరుసటి నెలలో 1974లో భక్త కుంభారా విడుదలయ్యింది. ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా కర్ణాటక ప్రభుత్వ అవార్డు అందుకున్నారు రాజ్కుమార్. ఇది తన కెరీర్లో ఒక గొప్ప చిత్రం అని ఆయన చెప్పేవారు. గోరా కథను మీర్జాపురం రాజా కుమార్తె అనురాధాదేవి తెలుగులో తీయాలని ప్లాన్ చేశారు. వాళ్ళ సంస్థలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించి ఉండడంతో చిన్నతనం నుంచి వారి దగ్గర చనువు ఉంది ఆమెకు. అందుకే ఈ సినిమాను ఎన్టీఆర్తో తీయాలని మొదట ఆమె ప్లాన్ చేశారు. భక్త కుంభారా చిత్రాన్ని ఆయనకి చూపించారు. సినిమా ఆయనకి నచ్చింది. అయితే గోరా భక్తి పారవస్యంలో మట్టితో పాటు కన్న కొడుకుని కాళ్లతో తొక్కే సీన్ చూసి ఆయన ఇబ్బంది పడ్డారు. అటువంటి సన్నివేశంలో తను నటించలేనని చెబుతూ ఇలాంటి పాత్రలు మా బ్రదర్ అక్కినేనికి బాగుంటాయి, ఆయన్ని అడిగి చూడండి అన్నారు. అక్కినేని కూడా ఈ సినిమా చేయడానికి మొదట సందేహించారు. ఏడాది గ్యాప్ తీసుకొని చేస్తానని తనే కబురు చేశారు. హైదరాబాదులో ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో కట్టిన తొలి రోజులవి. సెక్రటరీ చిత్రంతో స్టూడియోలో నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న 2వ చిత్రం చక్రధారి. వాణిశ్రీ, జయప్రద హీరోయిన్లుగా నటించారు. రామకృష్ణ,
పాండురంగడిగా నటించారు. గుమ్మడి, సత్యనారాయణ, రాజబాబు, అల్లు రామలింగయ్య, రామదాసు, మాడ, నాగరాజు, రమాప్రభ తదితరులు నటించారు. వి మధుసూదనరావు దర్శకుడు. 1976 ఆగస్టు 15న స్టూడియోలో మొదట జాతీయ జెండా ఎగరవేసి ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించారు. నాస్తికులైనప్పటికీ అక్కినేని, మధుసూదనరావు చక్రధారి చిత్రానికి న్యాయం చేశారు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. నారాయణ రెడ్డితో కలిసి పాటలు కూడా రాశారు. భక్త కుంభార చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన జీకే వెంకటేష్ చక్రధారి చిత్రానికి కూడా స్వరాలు అందించారు. సినిమాలోని పాటలన్నీ హిట్టే. 50 లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న చక్రధారి చిత్రం 1977 ఫిబ్రవరి 4న విడుదలయ్యి విజయం సాధించింది. ఈ చిత్రం 100 రోజుల వేడుకని జూన్ 14న మద్రాసులోని తాజ్ కోరమండల్ హోటల్లో నిర్వహించారు. రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్ఞాపికలు అందించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.